జై శ్రీ మహాకాల్ అందరికీ పేరు పేరున నమస్తే. ఇవాళ షిరిడి సాయి ఉన్నారు కదా, లార్డ్ షిరిడి సాయి. ఆయన నుంచి నాకు అంటే ఆయనతో పాటు నా జర్నీ స్టార్ట్ అయిన ఫస్ట్ మూమెంట్ నేను మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నా. ఫస్ట్లో అరౌండ్ నాకు తెలిసి దగ్గర ఒక 7th క్లాస్ ఉన్నా అనుకుంటా స్కూల్లో. సో నేను అమ్మవారు పూజ చేసేది ఫస్ట్లో, అంటే ఇంట్లో అమ్మవారు ఉంటారు కదా, అమ్మవారు పూజ చేసేది. ఫస్ట్ నుంచి శివ పూజ చేసేది. సో నాకు ఒక థాట్ ఉంటుండే ఏమంటే, ఇంకా మనము పూజించే దేవుళ్ళే ఉంటారు, ఇంకొకరు ఉండరు అన్న థాట్ ఉంటుండే అనమాట ఫస్ట్లో 7th క్లాస్లో. సో ఆ టైంలో టెంపుల్కి మా అమ్మ ఆల్మోస్ట్ మా డాడీ చాలా బ్లెస్డ్ అనమాట బాబాకి. సో టెంపుల్కి వెళ్ళిండు. టెంపుల్ మరి బయట కొబ్బరికాయలు కొట్టేది ఉంటుంది కదా, కొబ్బరికాయ కొట్టిన తర్వాత కూడా స్కూల్కి లేట్ అవుతుందని, మనం కొంచెం బాగా ఇది ఎక్కువ ఒకరితో మాట పడే రకాలం కాదనమాట. సో స్కూల్కి లేట్ అవుతుందమ్మా, మళ్ళీ ఇబ్బంది అవుతుంది, టీచర్ కొడుతుందన్న ఉద్దేశంతో కొబ్బరికాయ కొట్టిన కొబ్బరికాయని కూడా లోపలికి తీసుకెళ్తాం కదా మనం, టెంపుల్ లోపలికి. సో మన గుడి దగ్గర అంటే ఏదైతే గుడికి మేము వెళ్తామో ఆ గుళ్ళో బయటే కొబ్బరికాయలు కొట్టేది ఉంటుంది, లెగ్ వాష్ కాళ్ళు కడుక్కునేది ఉంటుంది. దాని తర్వాత కొంచెం లోపలికి వెళ్ళిన తర్వాత టెంపుల్ స్టార్ట్ అవుతుంది అనమాట, టెంపుల్ ఎంట్రన్స్ స్టార్ట్ అవుతుంది. సో నేను అన్న వద్దమ్మా బయట నుంచే మొక్కుకుందాము, వెళ్ళిపోదాం తొందరగా లేట్ అవుతుంది అని చెప్పి మా అమ్మని తీసుకెళ్ళిపోయినా. మా అమ్మ ఏమంటుంది, వద్దు బిడ్డ లోపలికి పోదాము, కొబ్బరికాయ కొట్టినాం, కొబ్బరికాయ లోపలికి ఇవ్వాలి కదా అంటే, లేదు మళ్ళీ సాయంత్రం వద్దాము అని చెప్పి నేను మా అమ్మని తీసుకొని వెళ్ళిపోయినా. అంటే కొబ్బరికాయ కొట్టింది కూడా నేను లోపటి వరకు కూడా వెళ్ళనివ్వలేదు తొందరలో. నా ఫస్ట్ కానీ ఎప్పుడు నార్మల్గా బాబా గుడికి పోతుండే, ఎప్పుడు స్టడీస్ గురించి మొక్కుకుంటుండే వస్తుండే. కానీ ఆ రోజు జరిగిన సిచ్యువేషన్ నిజంగానే నేను స్కూల్కి పోయినా. స్కూల్కి వెళ్ళిన తర్వాత ఖచ్చితంగా ఒక 10 to 15 minutes ఏమో లేట్ అయింది నాకు. సో ఆ రోజు డిఫరెన్స్ ఉండే, అంటే ఎట్లయినా కొంచెం లేట్ అయిందంటే కొంచెం పడతాయి ఇక తిట్లు. సో తిట్లు పడ్డాయి, ఎప్పుడు దొరకని దాన్ని ఆ రోజు దొరికిపోయినా. అంటే ఎప్పుడు ఎగ్జాక్ట్ పీరియడ్ స్టార్ట్ అవుతుంది కదా, స్టార్ట్ అయ్యే టైంకో ఏదో ఒక టైంకి వెళ్ళిపోతుండే. ఆ రోజు లేట్ అయిపోయింది, క్లాస్ కూడా స్టార్ట్ అయిపోయింది. సో తిట్లు పడ్డాయి ఆ రోజు. సో అది ఫస్ట్. కానీ నాకు ఇప్పుడు గుర్తుకొస్తే నేను గంటలు టెంపుల్లో ఉంటాయి. ఇప్పుడు 24 hours కూడా నన్ను సాయి మందిర్లో ఉండమంటే నేను ఉండేస్తాను. బికాజ్ ఎందుకు అంటే నాకు అంత కనెక్షన్ అయిపోయింది సాయితో. బికాజ్ అసలుకి లైఫ్లో వెనక్కి తిరిగి చూసుకుంటే మా అమ్మ తర్వాత బాబా, మా ఇంటి అమ్మవారి తర్వాత సాయి. ప్రతి క్షణం ఈవెన్ టు బీ ఫ్రాంక్, ఈవెన్ నేను అత్తగారింటికి వెళ్ళేటప్పుడు కూడా వేరే డిస్టిక్ అనమాట అత్తయ్య వాళ్ళది. మేము హైదరాబాద్ నుంచి వేరే డిస్టిక్ దగ్గర ఒక 4 hours జర్నీ. సో అందరు పెద్ద వాళ్ళు అయిపోయినరు అని చెప్పి, ఇంకా సమ్మర్ కాబట్టి ఎండలు చాలా ఎక్కువ ఉంటాయి. అమ్మమ్మకేమో హెల్త్ బాగాలేదు, మా పెద్దమ్మకి హెల్త్ బాగాలేదు అని చెప్పి ఇంకా అమ్మనైతే రాలేరు కదా. మా పిన్ని వాళ్ళు ఇంకా ఇక కొంతమందికి పర్మిషన్స్ ఉంటాయి, కొంతమంది పర్మిషన్ లేక ఈవెన్ నేను అత్తగారింటికి వెళ్ళేటప్పుడు కూడా ఇదిగో సాయి ఉన్నాడు కదా ఇప్పుడు నా సంకలో, బాబా విగ్రహాన్ని ఎప్పుడు నా బెడ్రూమ్లో బాబాది ఇంత పెద్ద ఫోటో ఉంటుండే. అంటే నాకు సాయికి అనిపించాలన్నమాట, అంత ఎఫెక్షన్ తోటి అంత కనెక్ట్ అయిపోయినా నేను సాయికి. సో ఈవెన్ అత్తగారింటికి వెళ్తే కూడా నేను బాబాని తోడు తీసుకొని వెళ్ళినా. అందుకే అనుకుంటా ఎన్ని ప్రాబ్లమ్స్ వచ్చినా సరే గట్టెక్కేస్తున్నా. సో ఫస్ట్ డే నాకు సాయితో స్టార్ట్ అయిన రోజు అది ఎప్పుడు నాకు గుర్తుకొస్తుంది. ఇంకా చాలా 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 ఉన్నాయి, మిరాకిల్స్ ఉన్నాయి, ఆయన నన్ను ఎట్లా సేవ్ చేసింది ఉన్నాయి. ఇంకా నేను వీడియోస్ పెడతానే ఉంటాను యూట్యూబ్లో. ఆయన స్వయాన గురువుకి మించిన దైవం లేదు కదా. ఎప్పుడు ఏం జరగాలి, ఎట్లుండాలి, ఏం సంగతి ప్రతిదీ మనకు చూపించేది గురువే కాబట్టి గురువు ఖచ్చితంగా మనకు తోడు ఉండాలి. సో ఓం సాయిరామ్. ఇట్లు మీ శ్రేయోభిలాషి. మీకు అందరికీ గురువు బ్లెస్సింగ్స్ ఉండాలని కోరుకుంటూ ఇట్లు మీ శ్రేయోభిలాషి.
ఇంకా చాలా వీడియోస్ ఉన్నాయి. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. గంట కొట్టండి, బెల్ సింబల్ ప్రెస్ చేయండి, నోటిఫికేషన్స్ వస్తాయి. చలో, థ్యాంక్ యూ.